అందరికి నమస్తే అండి. ఇళ్ళ గురించి గందరగోళం అంటే గందరగోళం అని నడుస్తుంది అనమాట. ఎందుకంటే ఎవరికి ఇస్తారో ఎవరికి ఇవ్వరో అసలు ఈ లిస్టులు ఎప్పుడు వస్తాయో దాని తర్వాత మాకు కంప్లీట్ గా మాకు హ్యాండ్ ఓవర్ ఎప్పుడు చేస్తారో అని ఇలా ఒకటి కాదండి, రకరకాల డౌట్లు అనమాట. ఇంకొంతమంది మాకు రేషన్ కార్డు లేదు మరి ఇల్లు ఇస్తారా, ఇంకొంతమంది ఏమో మాకు అసలు లిస్ట్ లో 1 రావాల్సింది లిస్ట్ లో 2 లో వచ్చింది, లేదా లిస్ట్ 2 లో రావాల్సింది లిస్ట్ 3 లో వచ్చింది. అసలు ఒకటి కాదండి, అసలు రకరకాలైన డౌట్లు రకరకాలైన టెన్షన్లు అనేది అసలు జనాలు అనేది ఉన్నదన్నమాట. ఏం లేదండి, మీరు టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఇది ఒక్కరితోనే ఆగేది కాదు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేద కుటుంబానికి ఇల్లు ఇస్తుందన్న నమ్మకం అనేది చాలా మంది కూడా పెట్టుకున్నారు. కాబట్టి గవర్నమెంట్ కూడా అదే ఉద్దేశం అనేది పనిచేస్తుంది అనమాట. దీనికి సంబంధించిన లిస్టులు కూడా అతి త్వరలో రాబోతున్నాయి అనమాట. ఎందుకంటే ఈ రోజే ఈ మన తెలంగాణలో అయితే ఈ సంబంధించిన ఎన్నికలు కూడా ఈ రోజుతో ముగిశాయన్నమాట. నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ మంత్ లో ఖచ్చితంగా ఫస్ట్ వీక్ లో కానీ, లేదంటే ఒక 10 days లో కానివ్వండి, ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఫైనల్ లిస్టులు కూడా వస్తాయి. దాని తర్వాత కూడా దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా వేగవంతంగా నడుస్తుందన్న నమ్మకం అయితే నాకు ఉంది. ఎందుకంటే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, కొన్ని లక్షల మంది అనేది ఈ ఇళ్ల గురించి అయితే చాలా వరకు ఎదురుస్తున్నారు. అలాగే రేషన్ కార్డుల గురించి కూడా ఎదురుస్తున్నారు. కాబట్టి తొందరగా కావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.